మధుర నుంచి ఆగ్రా రావడానికి మాకు 2 అవర్స్ జర్నీ పట్టింది బస్‌లో. ఇంకా అక్కడ 5:30కి అలా రీచ్ అయ్యి మేము ఈవినింగ్ టైమ్‌లో లగేజ్ అంతా క్లోక్ రూమ్‌లో పెట్టాము. పెట్టేసి ఇంకా 6కి క్లోజ్ తాజ్‌మహల్. ఇంకా లోపలికి రావడానికైతే ఇంక టికెట్స్ తీసుకొని లోపలికొచ్చాము. అసలు తాజ్‌మహల్ అయితే చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. ఒక సమాధిని ఇంత బాగా కట్టించారా అనిపిచ్చింది. ముందు ఒక స్టేజ్ ఉంటది 'తాజ్‌మహల్' దగ్గర. అక్కడ కూర్చొని చూస్తుంటే ఆర్కిటెక్చర్ అవన్నీ చాలా బాగా అనిపిచ్చాయి. షాజహాన్‌కైతే ముగ్గురు భార్యలున్నారు. వాళ్ళలో సెకండ్ వైఫ్ 'ముంతాజ్ మహల్.' 'ముంతాజ్ మహల్' అంటే షాజహాన్‌కి చాలా ఇష్టమంట. తను ఎక్కడికన్నా యుద్ధాలకి అలా ఎళ్ళినప్పుడు గూడా 'ముంతాజ్ మహల్‌ని' తీసుకెళ్తారంట. షాజహాన్‌కి, 'ముంతాజ్ మహల్‌కి' 14 మంది పిల్లలున్నారు. ఏడుగురైతే చిన్న వయసులోనే చనిపోయారంట. 'ముంతాజ్ మహల్‌కి' 14వ సంతానంలో అమ్మాయి పుట్టిందంట. ఆ టైంలోనే 'ముంతాజ్ మహల్' చనిపోయారంట. 'ముంతాజ్ మహల్' మీద ఉన్న ప్రేమతోటి షాజహాన్ అయితే ఈ 'తాజ్ మహల్‌నయితే కట్టించారంట. ఇది 22 ఇయర్స్ పట్టిందంట కట్టడానికి. షాజహాన్‌కి, 'ముంతాజ్ మహల్‌కి' ఔరంగజేబ్ అనే కొడుకున్నారు. ఆయనైతే షాజహాన్‌ని ఒక గదిలో బంధించి 'తాజ్ మహల్' దగ్గరే మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యారంట. ఇంకా స్టోరీస్ అన్నీ చదివాను. తర్వాతయితే అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము. ఒక 10 పిక్స్ అలాగా. 'తాజ్ మహల్' అయితే చాలా బావుంది.